नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. ఇక్కడ యువకులకు వివేకానందుని పిలుపు అనే దాంట్లో అనే ఈ చిన్న పుస్తకము మనకు ఒక ప్యాకెట్ బుక్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైనా యువకులు అంటే హృదయంలో యవ్వనం ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు దాటుతున్నాయి, అయినా ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నామంటే మనమందరం యువకులమే, అంతే. మనమందరం యూత్ కిందకే వస్తాం, అంతేగాని నీకు 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నా కూడా ఊసూరమంటూ ఉండి ఏది ఇంట్రెస్ట్ లేకుండా అలా ఉంటే యువకుల కిందికి రారనమాట అలాంటి వాళ్ళు. కాబట్టి ఎవరికైతే ఉత్సాహం ఉందో, ఎవరైతే పరుల్ని ఉద్ధరించాలనుకుంటున్నారో, ఎవరైతే పరుల సేవలో తరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా యువకుల కిందికే వస్తారు. ఈరోజు నేను యాక్చువల్గా మర్చిపోయిన ధీరమాత పెట్టుకోవడం, మళ్ళీ రూప ఎవరు రాధిక వీళ్ళందరూ చూసి స్టేటస్ అవును కదా ఈరోజు గురువారం కదా అని, నా పూజ ఈరోజు లేట్ అయింది కదా అందుకు మర్చిపోయాను అనమాట. అప్పుడు మళ్ళీ పెట్టుకుంటే వేరే ఆవిడ మెసేజ్ చేశారు, నాకు డీటెయిల్స్ కావాలండి. ఆవిడ సంస్కృతం టీచర్ అనమాట. ఆవిడ కూడా మన ధీరమాతలో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా సంస్కృతం నేర్చుకుంటాను ప్రెగ్నెన్సీ పీరియడ్లో అనుకుంటే ఆవిడ నేర్పిస్తారు, ఫ్రీగానే నేర్పిస్తారు. అంటే సంస్కృతం దేవనాగరి లిపి కాబట్టి సంస్కృతం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ బీజాక్షరాలు కాబట్టి పొట్టలోని బిడ్డకు చాలా ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు అనమాట ఆవిడ. కాబట్టి ఆవిడ డీటెయిల్స్ అడిగారు. సరే క్లాస్ ఉందమ్మా నేను తర్వాత మాట్లాడతానని చెప్పి వచ్చాను. ఈరోజు ఏం గురించి నేర్చుకుంటున్నామంటే మనం ఇందులో గురు శిష్య సంబంధం అనే దాని గురించి నేను చదువుతాను, వినండి, మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గురు శిష్యుల సంబంధం అనేది భారతదేశపు ప్రత్యేకత. అది మన భారతదేశంలోనే ఒక చాలా పవిత్రమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది అనమాట గురు శిష్యుల సంబంధం. మనం గురువుని తండ్రి కంటే ఎక్కువగా భావిస్తామన్నమాట. ఎవరో ఒకరు నాకు బోధించడానికి రావటం, ఆయనకు నేను కొంత ముట్ట చెప్పటం, అంతటితో ఆ వ్యవహారం ముగిసిపోవటం గురువు అంటే ఇది కాదు, అంతే కదా. ఈవెన్ ట్యూషన్ టీచర్ దగ్గర కూడా మనము అలా హంబుల్గా ఉండి అట్లా ఉన్నప్పుడు, మా చిన్నప్పటి ట్యూషన్ టీచర్ ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నారు, అంత మేము అభిమానిస్తామన్నమాట. ఆయన రిటైర్డ్ అయిపోయారు ఇప్పుడు. ఆయన మమ్మల్ని అంత అభిమానిస్తారనమాట. అంత ఏదైనా చెప్పడం కానీ ఏదైనా కానీ అసలు ఇప్పటికీ మేము అంత హంబుల్గా, ఆయన ఏదైనా ఒక పని చెప్పారంటే ఏదో పాపం మొన్న ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది కేసు ఏదో ఉంటే పంపించారు మాకు. ఎంత శ్రద్ధగా మా ఆయన్ని వెంబడించి ఆ కేసు అంతా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పించి ఇచ్చేసాను అనమాట. అంటే అంత భక్తి మనకు ఉండాలి. ముందు మన టీచర్స్, మన మామూలు రెగ్యులర్ టీచర్స్ మీద మనకు భక్తి ఉంటే ఏమవుతుంది, ఆధ్యాత్మికంలో కూడా ఆ భక్తి అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి గురువాక్యాన్ని పరిపాలించాలి. ఇప్పుడు చిత్కంఠ అందమహారాజ్ గారికి ఆ రీజనరీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టము. మనం అదే దాన్ని ధీరమాత పేరుతో చేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు మనకు అదే ఉండాలన్నమాట. గురువు గారు చెప్పారు, గురువు గారికి చాలా ఇష్టము. ఆయనకి ఎంత ఇష్టం అంటే ఎప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట, అమ్మా ఇంకెక్కువ టైం లేదమ్మా మనకి, అంటే మనకు వయసు అయిపోతా ఉంది, మనం తొందరగా స్ప్రెడ్ చేయాలి అని చెప్తుంటారనమాట. అవును కదా, పాపం స్వామీజీ ఎంత ఫీల్ అవుతారు. మళ్ళీ ఆయనే అంటారు, సరేలేమ్మా ఎవరికైనా రాసి పెట్టుండాలి ఈ ప్రోగ్రాంలోకి రావాలి అంటే, వాళ్ళు చాలా పుణ్యాత్ములు అయి ఉండాలి, అట్లాంటి వాళ్ళు మాత్రమే నేర్చుకుంటారు, వదిలేయండి, అది ఎంత వెళ్తుందో అంత వెళ్ళనివ్వండి, అంత శారదమ్మ దయ అని చెప్తారనమాట. శారదమ్మలాగా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి, హడావుడేం అవసరం లేదు అని కూడా చెప్తారనమాట. కాబట్టి మనం మామూలుగా కొంతమంది ఈ కాలంలో కొంతమంది పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. టీచర్స్ని గౌరవించటము అదంతా చాలా మందికి తెలియడం లేదనమాట. టీచర్ని ఎంత గౌరవించి వాళ్ళకి మనం ఎంత ఫేవర్గా ఉంటే మన పిల్లలకు అంత డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. నేను చిన్నప్పుడు మా పాపని 3rd క్లాస్లో అబాకస్ క్లాస్కి పంపించేదాన్ని. కొంచెం దూరం ఉండేది మా ఏరియా నుంచి, ఇంకొంచెం పక్క ఏరియాకి వెళ్ళాలన్నమాట. నాకు టీవీఎస్ రాదు, స్కూటీ అదంతా ఏమి రాదు, నాకు ఇప్పటికీ కూడా డ్రైవింగ్ రాదనమాట. పాపం నడుస్తూనే వెళ్ళాలి. మా పాపను నడిపిస్తూ నేను అప్పుడు మధ్య మధ్యలో కథలు చెప్పుకుంటూ, లేదంటే ఏం చేసేదాన్ని, ఒక కీ ఇచ్చేదాన్ని అనమాట పాపకి. ఊరికే చేతి దగ్గర అలా ఊరికే కీ, నువ్వు నీ బొమ్మకి కీ ఇస్తే ముందుకెళ్తుంటుంది కదా, అట్లా పాప దగ్గర నేను అట్లా చేసేదాన్ని అనమాట. ఏదో ఒక ట్రిక్ చేయాలి కదా. ఆగిపోయేది అప్పుడప్పుడు పాపం నడవలేక, ఆగిపోతే మళ్ళీ కీ ఇచ్చి మళ్ళీ ముందుకు పద, కీ ఇచ్చాను, నీకు ఎనర్జీ వచ్చింది, ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్తావు అని చెప్పేదాన్ని. అవునమ్మా నాకు ఎనర్జీ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయేదనమాట. ఆ టీచర్కి నేను ఎంతమంది, ఆ టీచర్ తెచ్చి మా ఇంట్లో అప్పుడు ట్యూషన్స్ కూడా ఏం జరిగేవి కాదు, నా దగ్గర ఏం ట్యూషన్ బోర్డు కూడా లేదనమాట. ఆ టీచర్ అడిగింది,
అడిగింది, నేను అబాకస్ బోర్డు మీ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చా అంటే, పెట్టుకొని పర్వాలేదు అని చెప్పి పెట్టుకుంటే ఏమవుతుంది, అక్కడ ఎవరైనా వచ్చి మమ్మల్ని అడగడానికి వచ్చేవాళ్ళు అనమాట. ఆ టీచర్ ఇది మీరు అబాకస్ చెప్తున్నారా అని వచ్చేవాళ్ళు. దానివల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. నేను ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాను. అసలు మా ఆయన 3 years బోర్డు పెట్టుకొని ఇవ్వలేదు. పెట్టుకోకపోయినా ఈ బోర్డు వల్ల నాకు స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అనమాట. చూడండి, ఏదైనా మనం వేరే వాళ్ళకి అట్లా టీచర్కి ముఖ్యంగా ఎంతమంది స్టూడెంట్స్ని పంపించేదాన్ని అంటే నేను అట్లా. ఆమె ఏం చేసింది, మా పాపకి స్టేట్ లెవెల్లో 2nd వచ్చేటట్టు అంత బాగా చెప్పించింది. మేమే నమ్మలేదు మా పాపకి స్టేట్ లెవెల్లో 2nd వచ్చింది అంటే. ఆమె ఏదో ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్ళింది పిల్లలందరినీ. ఆమె 2nd ప్రైజ్ తీసుకొని వచ్చింది. ఒక మినిస్టర్ వచ్చి ఇచ్చారంట అప్పట్లో, మా పాప చిన్నప్పుడు. అయ్యో మేము మిస్ అయ్యాం. మాకు అంత నమ్మకం తెలియదు అనమాట. పేరెంటింగ్ ఇంకా అంత కరెక్ట్గా తెలియదు అప్పుడు. మా పాపకి ఏమొస్తుందిలే, ఏదో ఎగ్జామ్ వచ్చింది అనుకున్నాం అంతేగాని స్టేట్ లెవెల్ 2nd ప్రైజ్ వచ్చింది అనేది తర్వాత వాళ్ళ టీచర్ చెప్తే అప్పుడు అర్థమైందనమాట. కాబట్టి మనం ఒకవేళ డబ్బులు కడుతున్నా కూడా మనం అట్లా అనుకోకూడదు అనమాట. ఇప్పుడు మేము శ్రీ విద్యకు కూడా ఇంత అని పే చేయాలి, ఒక్కొక్క లెవెల్కి ఇంత, ఇన్ని క్లాసులకి ఇంత అని పే చేయాలి. పే చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు పీఠంకి అదంతా ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అంటే వాళ్ళు పాపం ప్రతిరోజు హోమాలు చేస్తుంటారు, అవన్నీ కొనుక్కోవాలి, అవన్నిటికీ వాడతారు అనమాట, పుణ్యకార్యానికే వాడతారు. కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలి అంటే, మనం ఏదో డబ్బులు కట్టేశాము అయిపోయింది ఇంకా అందుకే వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు ఉండకూడదు ఎప్పుడు టీచర్ దగ్గర. ఇంకా ఆధ్యాత్మిక విషయంలో అయితే అస్సలు అట్లా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. భారతదేశంలో అది దత్త స్వీకారం వంటిది అదనమాట. ఒక గురువు, ఇప్పుడు గురుకర్ణమయ్య గారి దగ్గరికి మేము వెళ్ళాము అంటే ఆయన బిడ్డలం అయిపోయాం అంతే అనమాట. ఆయనకి ఏదైతే ఆస్తి ఉంటుందో దాని అంతటికీ మేము వారసులము. వాళ్ళ పిల్లల కంటే మా మీద ఎక్కువ ప్రేమ ఉంటుందన్నమాట గురువు గారికి. ఈ నిజమైన గురువు ఎవరైనా అలాగే ఉంటారనమాట. కాబట్టి మేమందరం వాళ్ళ పిల్లలే. ఇప్పుడు ఆయనకు కూడా 72+ ఉన్నాయి, మా ఫాదర్కి 75 ఉన్నాయి. అంటే మా ఫాదర్తో ఏజ్ ప్రకారం చూసుకున్నా అలాగే ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళని తలుచుకుంటే మన కళ్ళలో నీళ్ళు వచ్చేది. వాళ్ళని ఎప్పుడెప్పుడు కలవాలా అన్నంత ఇది మనకు కలగాలన్నమాట. నేను ఎవరినైతే ఈరోజు స్టేటస్లో పెట్టానో ఆ గురువు గారు కూడా కనిపించారనమాట. ధ్యానం చేసుకుంటుంటే ఈరోజు ఆ గురువు గారిని అనుభూతి చెందగలిగాను అనమాట. ఆ గురు పరంపర, శ్రీ గురు, పరమగురు, పరమేష్టి గురు అంటారనమాట. ఫస్ట్ మనకు ఎవరైతే దీక్ష ఇస్తారో వారిని వినపడుతుందా, మనకి ఎవరైతే దీక్ష ఇస్తారో వారిని శ్రీ గురు అంటారు. వారికి ఇంకెవరు వాళ్ళ గురువు ఉంటారు కదా, వాళ్ళని పరమగురు. ఆ పరమగురు యొక్క గురువుని పరమేష్టి గురువు అంటారనమాట. ఇది గురు పరంపర. కాబట్టి ఎప్పుడైనా మనం దీక్ష ఎవరి దగ్గర స్వీకరించాలంటే కనీసం 3 తరాలు ఉండాలి, 3 తరాల గురువులు ఉండాలి. అప్పుడు మనం దీక్ష అనవసరంగా ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చి అక్కడ పెట్టేశారు, ఏదో పెడుతున్నారు అనుకోండి, వాళ్ళొక్కరే ఉన్నారు, వాళ్ళకి ఎవరు గురువు లేరు, వాళ్ళే ఏదో సొంతంగా. చాలామంది శ్రీ విద్యలో రకరకాల క్లాసులు చెప్తుంటారు, కానీ అట్లాంటి దగ్గర ఎక్కడ మనము దీక్ష స్వీకరించకూడదు అనమాట. ఎందుకంటే 3 తరాల గురువులు కనీసం ఉండాలి. ఇంకా అంతకంటే ఉంటే ఇంకా మంచిదే. 3 తరాలు ఉండగలిగితే చాలా మంచిది అనమాట. అట్లా. కాబట్టి ఇప్పుడు మాకు రామకృష్ణ మఠంలో కూడా అంతే కదా. వాళ్ళు ఎక్కడ వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, మాకు బ్రహ్మానంద స్వామి దగ్గర నుంచి యతీశ్వరానంద మహారాజు దీక్ష స్వీకరిస్తే, యతీశ్వరానంద మహారాజు దగ్గర గౌతమానంద మహారాజు గారు దీక్ష స్వీకరించారు. గౌతమానంద మహారాజు గారి దగ్గర మేము దీక్ష స్వీకరించడం జరిగిందనమాట. కాబట్టి అట్లా మనము ఒక గురు పరంపర అనేది ఉండాలి. మనము పూజ చేసే ముందు నేను నేర్పిస్తాను రేపు, అదంతా గురువు యొక్క ముద్ర ఎలా ఉంటుందో అది ఎలా పెట్టుకోవాలి, ఎంతమంది గురువుల్ని మనం తలుచుకోవాలి, ఎట్లా తలుచుకోవాలి, పూజకి ఎవరెవరిని ఆహ్వానించాలి, అదంతా మీకు రేపు నేర్పిస్తాను, సరేనా. కాబట్టి ఏమంటున్నారు, గురువు నా తండ్రి కంటే అధికుడు, అది దత్త స్వీకారం వంటిది. కాబట్టి మన తల్లిదండ్రి కంటే ఇంకెక్కువ ప్రేమించాలి, వాళ్ళని ఎక్కువ గౌరవించాలన్నమాట. వాళ్ళే ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళైతేనే మనల్ని ఈ భవసాగరం నుంచి ఉద్ధరించగలరు అనమాట. మన తల్లిదండ్రికి కొంతవరకే ఉంటుంది నాలెడ్జ్. ఇప్పుడు మా మదర్ ఉంటే ఏదో చెప్తా ఉంటారు పాపం, అదే నాకు ఏదైనా సమస్య వచ్చింది అనుకో, తన వేలో తను చెప్తారు. అదే గురువు దగ్గర పెట్టాను అనుకో ఆ సమస్యని, దానికి కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారనమాట. అది నేను ఆయన బిడ్డను, అన్ని రీతుల ఆయన కుమారుడను, నా తండ్రి సమక్షంలోనూ మొట్టమొదటి నా గురువుకే విధేయతను, గౌరవాన్ని చూపుతాను అని అనుకోవాలంట. అది తల్లిదండ్రి ఉన్నారు, గురువు ఉన్నారనుకో, ఎవరికి ఎక్కువ గౌరవం చూపించాలంటే వీళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నామని కాదు, గురువే ఎక్కువ. ఎందుకంటే దీక్ష స్వీకారం తర్వాత 2వ జన్మ లాంటిది అంటారు.
ద్విజుడు, మనం కూడా బ్రాహ్మణి కిందకి అయిపోతాం అనమాట. బ్రాహ్మిన్స్ పుట్టుకతో వాళ్ళు బ్రాహ్మిన్స్ అయితే మనం దీక్ష తీసుకోవడం వల్ల అసలైన బ్రాహ్మణ ఉత్తముడిగా తయారవుతాం అనమాట. కాబట్టి అదంతా ఎవరిచ్చారు, ఆ గౌరవం అంతా ఎవరిచ్చారు? మన గురువు ద్వారా వచ్చింది. కాబట్టి మన గురువుని గౌరవించాలి అని చెప్తున్నారు. అందుకు కారణము, నా తండ్రి నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, కానీ గురువు నాకు మోక్ష మార్గాన్ని చూపించాడు కనుక ఆయన్ను తండ్రి కంటే అధికుడని పేర్కొంటాను. ఈ ప్రేమను, ఈ గౌరవాన్ని గురువు పట్ల జీవిత పర్యంతం కనపరుస్తాను. అది ఇప్పుడు అనుకోకుండా ఎవరైనా ఒక గురువు దగ్గర మనకి ఏదైనా డిఫరెన్స్ వచ్చింది, నచ్చలేదు, బయటకు వచ్చేసామనుకోండి, అక్కడ నుంచి ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చామనుకోండి, అప్పుడు ఆయన్ని తిట్టుకోకూడదు అనమాట. వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి ఆయన గురించి బ్యాడ్గా చెప్పడం అట్లా చేయకూడదు. ఆయన పర్మిషన్ తీసుకుని రెండవ గురువు దగ్గర జాయిన్ అవ్వాలన్నమాట. అది కూడా ఒక రూల్ ఉంటుంది శ్రీ విద్యలో, ఎక్కడైనా సరే. కాబట్టి మనం గురువుకి మనం ఎంత సరెండర్ అవుతాము, గురువుని మనం ఎంత గౌరవిస్తామనే దాన్ని బట్టే మనకు విద్య అనేది వస్తుంది. అది ప్రాపంచికతలో అవ్వచ్చు, ఆధ్యాత్మికంలో అవ్వచ్చు అనమాట. ఇది గురు శిష్య సంబంధం. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది, అది నేను తర్వాత చెప్తాను. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జయ రామకృష్ణ.